నా పేరు రామకృష్ణ యాదవ్. ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం. యాదవ్ సంఘం అనంతపురం జిల్లా నల్లమూల నుండి వచ్చిన యాదవ్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఏమనగా, రాష్ట్రంలోనే ఉమ్మడి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సంఘం తరపున ఎమ్మెల్సీ స్థానాలకు గాను నామినేషన్ చేయడం జరుగుతున్నది. అందులో సందర్భంగా రాయలసీమలోనే 52 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే అందులో యాదవ్ కులస్తుడికి ఒకే ఒక్క సీటు ఇచ్చినారు అప్పట్లో కూట ప్రభుత్వం. కానీ మరి దాదాపుగా రాష్ట్రంలో 60 లక్షల ఓట్లు ఉన్నాయి. ఆ బేస్ ఆధారంగా రాష్ట్రంలోనే దాదాపు మాకు ఎమ్మెల్యే స్థానాలైనా, ఎంపీ స్థానాలైనా, ఎమ్మెల్యే స్థానాలైనా చాలా బలంగా రావాల్సి ఉంటుంది. జరిగిపోయింది పక్కన పెడితే, ఈరోజు 5 ఎమ్మెల్సీలు గాను కనీసం అంటే ఈ రాయలసీమ కనీసం ఒక ఎమ్మెల్సీ స్థానం అన్నా ఇవ్వాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, అలాగే లోకేష్ గారికి, ఈ కూటమి ప్రభుత్వం తరపున ఈయన పవన్ కళ్యాణ్ గారికి మేము సంఘం ద్వారా విన్నపించుకుంటున్నాం. ఈ ఎమ్మెల్సీ స్థానాల విషయమై ఈ ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయటువంటి ఈ 5 ఎమ్మెల్సీల్లో ముఖ్యంగా ఒక స్థానాన్ని యాదవులకు కేటాయించాలనేది మా ఉమ్మడి జిల్లాల యాదవ సంఘం ముఖ్య ఉద్దేశము. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బీసీలు ఒక వెన్నుముకగా ఉండి, మరి బీసీలందరూ కూడా ఒంటి చేత్తో మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో ప్రతి ఒక్క బీసీలు కూడా పాత్ర ఉంది. అయితే కూటమి ప్రభుత్వము ఈరోజు ఒక ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో యాదవులకి చాలా మంది ఆశావాహులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో యాదవులు బాగా అందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలనే మరి ఈ కూటమి ఆలోచించి వీళ్ళందరికీ ఈ కూటమి ప్రభుత్వంలో యాదవులకు ఒక సముచితం కల్పించి, ఎక్కడ ఏ ప్రాంతమైనా సరే, ఎందుకంటే ప్రాంతాలకు మాకు ఈ రాయలసీమ అని కాదు, ఎక్కడన్నా కానీ ఎక్కడైనా సరే యాదవులకు ఒక మంచి విజన్ ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి యాదవులకు మంచి చేస్తాడనే వ్యక్తిని మీరు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము ఆ స్థానం యాదవులకు ఒకటి ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శ్రీరాములు, సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం, ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం జరిగింది. అందుకు ఎన్డీఏ కూటమి నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రస్తుతము పరిశీలన చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో బీసీలు మన 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా బీసీలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపి, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 93% ఎమ్మెల్యేలు గెలవడానికి ప్రధాన ముఖ్య పాత్ర యాదవుల ఓటు బ్యాంక్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రాయలసీమ నుంచి దాదాపు 50 ఎమ్మెల్యే సీట్లలో కూడా మాకు యాదవులకు ప్రాతినిధ్యం కల్పించలేదు. అయితే యాదవులంతా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ఓటు బ్యాంకుగా వేసి అత్యధికంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాము. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను పరిశీలనలో భాగంగా ప్రస్తుతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు మా యాదవులకు కూడా ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించే విధంగా కూడా మీరు పరిశీలించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మా యాదవులు కూడా ఎప్పుడు ప్రస్తుతం కానీ గతంలో కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశంకి ఎక్కువ పర్సెంటేజ్ మద్దతుగా ఉంటారు. కాబట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మా యాదవులు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు పరంధామ యాదవ్. నేను రాష్ట్ర యాదవ సంఘం
ప్రచార కార్యదర్శి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా యాదవ్ కులస్తులంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినారు. గత 2024 ఎన్నికల్లో ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ స్థానాల్లో ఒక స్థానాన్ని యాదవులకు ఇస్తారని చాలా బలంగా నమ్మకం ఉన్నింది మాకు. అయితే ఆ స్థానం కేటాయించలేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మా యాదవులకు ఒకటి ఇవ్వాలని మేము ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ శాతం యాదవులంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపినారు. ఎప్పుడు కూడా ఎప్పటికీ కూడా ఎన్డీఏ కూటమిని మేము బలపరుస్తూనే ఉంటాం. కాబట్టి మాకు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక సముచితమైన స్థానాన్ని కల్పించవలసిన బాధ్యత ఆ ఎన్డీఏ కూటమికి కూడా ఉంది. కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మాకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించవలసిందేనని విన్నవించుకుంటున్నాం. ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారికి విన్నపం ఏమనగా, మన యాదవులకు ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడ కూడా యాదవులకి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇవ్వలేదు. మేము లోకేష్ పాదయాత్ర యందు మన ఎక్స్ ఎమ్మెల్సీ అయినటువంటి తిప్పేస్వామి గారిని ఎంపీగా వేయండి అని మన యాదవులందరూ కూడా అడిగినాం. ఆనాడు కూడా చెప్పినారు, ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పినారు. కొన్ని అనివార్య కారణం వలన వేయలేకపోయినారు. అందువల్ల మనకు మడసర అయితేనేమి, కళ్యాణదుర్గం అయితేనేమి, రాయదుర్గం అయితేనేమి, మరియు పెనుగొండ, అనంతపురం జిల్లా అయితేనేమి, గుంతకల్ అయితేనేమి అన్ని దగ్గర మన యాదవులు 15 నుంచి 20% వరకు మేము ఉన్నాం. అందువల్ల దయచేసి మన చట్టసభలో మన యాదవుల గురించి మాట్లాడాలంటే చట్టసభలో ఎవరు లేరు మా ఉమ్మడి జిల్లా నుంచి. అందువల్ల దయచేసి మన ప్రాంతానికి ఎమ్మెల్సీ పదవి ఈ ఎమ్మెల్యే కోటలో ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వానికి అత్యధికంగా యాదవుల ఓట్లు వేసి గెలిపించి, మేము లోకేష్ బాబు వచ్చినప్పుడు పాదయాత్రలో అప్పుడే చెప్పినాము 14 సీట్లు ఉంటే 14 సీట్లు గెలిపిస్తామని ప్రామిస్ చేశాము. మా యాదవుల ఓట్లంతా వేసినారు. ఖచ్చితంగా 14 సీట్లు వచ్చినాయి. కానీ యాదవులకి ఎంపీ సీట్ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వాల్లో ఎమ్మెల్సీలు కానీ బాగానే ఇచ్చినారు. కాబట్టి ఇప్పుడు మాకు యాదవ మిత్రులకి ఏమి ఇవ్వలేదు. కాబట్టి మేము ఉమ్మడి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము, మా యాదవులకి ఎమ్మెల్సీ స్థానం ఇప్పుడన్నా ఇచ్చి సముచిత స్థానం ఇచ్చి మాకు గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ముందుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు. ఎందుకంటే మాకు చాలా గౌరవం ఇచ్చినాడు. మేము చెప్పిందే చేసినాడు మడకసిరలో. మేము కూడా ఆయనకి గౌరవం ఇచ్చి, అతనికి ఎవరికి టికెట్ ఇచ్చి 10 రోజుల ముందు టికెట్ ఇచ్చి పంపిస్తే కూడా కేవలం మేమే ఆయన గెలిపించినాం. యాదవ్ కుటుంబమే ఆయన పెద్ద మీటింగ్